నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీలో తెనాలి ఫిట్నెస్ ఎరీనా క్రీడాకారులు పతకాలు సాధించారు. గత డిసెంబర్ 29వ తేదీ గుంటూరులోని ది సెంట్రల్ స్కూల్ నందు జరిగిన సబ్ జూనియర్, జూనియర్, సీనియర్స్ బాలికల విభాగంలో లిఖిత 3 గోల్డ్ మెడల్స్ సాధించగా 84 కేజీల విభాగంలో ఈటూరి లక్ష్మీ వినయశ్రీ 2 గోల్డ్ మెడల్స్, 2 సిల్వర్ మెడల్స్ సాధించారు. అదేవిధంగా 74 కేజీల బాలుర విభాగంలో తమ్మినేని మనీష్చంద్ 2 గోల్డ్, 1 సిల్వర్, 1 బ్రాంజ్ మెడల్ సాధించగా 83 కేజీల విభాగంలో శేఖమూరి మనీశ్వరరామ్ 3 గోల్డ్, 1 సిల్వర్ మెడల్ సాధించారు. జూనియర్, సీనియర్స్ 43, 47 కేజీల బాలికల విభాగంలో మధిర షనున్ 4 గోల్డ్ మెడల్స్ సాధించింది. బాలుర 93 కేజీల విభాగంలో సంక కౌశిక్ 3 సిల్వర్, 1 గోల్డ్ మెడల్ సాధించగా 105 కేజీల విభాగంలో యాలకటూరి ప్రణీత్ 4 బ్రాంజ్ మెడల్స్ సాధించారు. సీనియర్స్ మెన్స్ విభాగంలో కుమార ధర్మతేజ 59 కేజీల విభాగంలో 2 బ్రాంజ్ మెడల్స్ సాధించారు. పథకాలు సాధించిన క్రీడాకారులను ఆదివారం జిమ్ నందు మేనేజ్మెంట్ కొమ్మినేని భార్గవ్ కుమార్, కోచ్ గట్టంనేని సాయి రేవతి, పూసపాటి శివరామ కిరణ్ రాజు తదితరులు అభినందించారు. డిసెంబర్ 29వ తారీఖు జరిగిన గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్ మన గుంటూరు జిల్లాలో సెంట్రల్ స్కూల్లో నిర్వహించడం జరిగిందండి. ఆ ఈవెంట్లో మన క్విక్ జిమ్ తరఫు నుంచి ఈ స్టూడెంట్స్ అందరూ మెన్ అండ్ ఉమెన్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఓవరాల్గా మనకి 15 గోల్డ్ మెడల్స్ వచ్చినాయండి, 7 సిల్వర్ మెడల్స్, 7 బ్రాంజ్ మెడల్స్ వచ్చినాయి. అదేవిధంగా స్ట్రాంగ్ ఉమెన్ టైటిల్స్ కూడా మన జిమ్ విద్యార్థులు కైవసం చేసుకోవడం చాలా ఆనందంగా ఉందండి. మీరు అందరూ అనుకోవచ్చు, స్టూడెంట్స్ ఇంతమందే ఉన్నారు, 15 గోల్డ్ మెడల్స్ ఏంటి, 7 సిల్వర్, 7 బ్రాంజ్ ఏంటి అనుకోవచ్చు. వీళ్ళకి సపరేట్గా సబ్ జూనియర్, జూనియర్, సీనియర్స్ అని 3 కేటగిరీస్ ఉంటాయండి. అంటే ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఒక అమ్మాయి వచ్చి సబ్ జూనియర్స్ పార్టిసిపేట్ చేయొచ్చు, జూనియర్స్, సీనియర్స్ అలా పార్టిసిపేట్ చేసి అలా సబ్ జూనియర్లో గోల్డ్, జూనియర్లో గోల్డ్, సీనియర్లో గోల్డ్ అలా తీసుకోవడం వల్ల మనకు ఓవరాల్గా 15 గోల్డ్ మెడల్స్, 7 బ్రాంజ్, 7 సిల్వర్ మెడల్స్ వచ్చినాయండి. ఇది చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా చాలామంది ఇప్పుడు మనం చూసుకున్నట్టే క్విక్ జిమ్ నాట్ ఓన్లీ వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్ అండి, అదేవిధంగా వెయిట్ లాస్, వెయిట్ గెయిన్, మల్టీ పర్పస్ కూడా మన జిమ్ అనేది చాలా ఇదిగా ఉంది. డిసెంబర్ 29న జిల్లా స్థాయి పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్లో తెనాలికి చెందిన క్విక్ ఫిట్నెస్ ఏరియాకి చెందిన విద్యార్థులు సబ్ జూనియర్స్ కేటగిరీలో బొల్లు లిఖిత 76 కేజీ కేటగిరీలో 4 గోల్డ్, అలాగే 84 సబ్ జూనియర్స్ కేటగిరీలో ఈటూరి లక్ష్మీ వినయశ్రీ 4 గోల్డ్, జూనియర్స్ విభాగంలో వచ్చేటప్పటికి మధిర షానూన్ 3 గోల్డ్, 4 గోల్డ్, అలాగే జూనియర్స్లో సంకా కౌశిక్ 3 సిల్వరు, 1 గోల్డ్, సీనియర్స్ విభాగంలో వచ్చేటప్పటికి గాదెల తేజ తను 2 బ్రాంజ్ మెడల్ కైవసం చేసుకున్నారండి. అలాగే సబ్ జూనియర్స్ బాయ్స్ విభాగంలో వచ్చేటప్పటికి టి మణిచంద్ 4 గోల్డ్, అలాగే ఎస్ శాఖమూరి మనీశ్వరరామ్ తను వచ్చేటప్పటికి 3 గోల్డ్, 1 సిల్వర్ సాధించాడండి. వై ఫణీత్ తను కూడా 4 సిల్వర్ సాధించారండి. మన తెనాలిలో వచ్చేటప్పటికి లేడీస్కి ఎస్పెషల్లీగా సపరేట్గా స్పేస్, అంటే వాళ్ళు ఏ టైంలో వచ్చినా మనకి మార్నింగ్ 5 to 11 దాకా ఉంటుందండి జిమ్, మార్నింగ్ పూట, ఈవినింగ్ 3 to నైట్ 10 దాకా ఉంటుంది. లేడీస్ ఏ టైంలో వచ్చినా కూడా వాళ్ళకంటూ సపరేట్ స్పేస్ అనేది ఉంది. ఈ నెల 7, 8, 10 తేదీలలో తెనాలి చెంచుపేట విద్యుత్ కార్యాలయం నందు ప్రజాభిప్రాయాల సేకరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు విద్యుత్ చిరంజీవి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి ఆర్థిక సంవత్సరం 2025-26 ARR రిటైల్ సప్లై టారిఫ్ పైన రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాభిప్రాయ సేకరణ చేయట కొరకు ఈ నెల 7, 8 తేదీల నందు విజయవాడ బృందావన్ కాలనీలోని ఏ కన్వెన్షన్ సెంటర్ నందు మరియు 10వ తేదీ కర్నూలు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి వారి కార్యాలయ సమావేశ మందిరం నందు వ్యక్తిగతంగా ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు మరియు మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 4:30 వరకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ ఏర్పాటు చేయగా దానికి అనుగుణంగా తెనాలి ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ కార్యాలయం నందు 7, 8, 10 తేదీలలో మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 4:30 వరకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ ఏర్పాటు చేయడం జరిగిందని, కావున వినియోగదారులు తమ అభిప్రాయాలను తెలియపరిచేవారు తమ పేర్లను ముందుగా www.aperc.government.in నందు నమోదు చేసుకోవచ్చునని, దీనితో పాటు ఆయా తేదీల నందు తెనాలి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వారి కార్యాలయం నందు నమోదు చేసుకున్న వారికి కూడా సమయం కేటాయించడం జరుగుతుందని తెనాలి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వివి చిరంజీవి తెలిపారు. ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ APERC అని ఒక సంస్థ ఉంటుంది, చట్టబద్ధమైన సంస్థ. వాళ్ళు ఏంటంటే ప్రతి సంవత్సరం
విద్యుత్ టారిఫ్ చూడటానికి విద్యుత్ రేట్లు ఎంతెంత ఉండాలి, ఈ యూనిట్ రేట్లు కేటగిరీ వైజ్గా ఎంతెంత ఉండాలనే దానికి వాళ్ళ అథారిటీ అన్నమాట. అది విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ అంటాము, ఏపీఈఆర్సీ. వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా పబ్లిక్ హీరింగ్స్ కండక్ట్ చేస్తారు. ప్రజాభిప్రాయ సేకరణ, ఏ కేటగిరీకి ఎంత రేట్లు ఉండాలి, ఇలా అంటే డిపార్ట్మెంట్స్ కంపెనీ యొక్క ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి, ఎంత ఖర్చు అయింది, ఇలాంటి వాటన్ని విధంగా పబ్లిక్ హీరింగ్స్ అని ప్రతి సంవత్సరం కండక్ట్ చేస్తారు. ఏపీఈఆర్సీలో సెక్రటరీ అని ఉంటారు, అవన్నీ కూడా ఆల్రెడీ కమ్యూనికేటెడ్ అనమాట. వాళ్ళ దగ్గర నమోదు చేయించుకోవాలి. లేకపోతే మా విద్యుత్ కార్యాలయాల్లోకి వచ్చి మాకు ఇచ్చినా కానీ మేము పార్టిసిపేట్ చేస్తాము అని ఇచ్చినా కానీ మేము వాళ్ళ యొక్క వివరాలని, పేర్లు ఇవన్నీ కూడా రెగ్యులేటరీ కమిషన్ వారికి మేము పంపిస్తాము. వాళ్ళు పంపించినప్పుడు ఏంటంటే టైం అలాట్ చేస్తారు. అప్పుడు మన ఉద్దేశాలు కానీ, అబ్జెక్షన్స్ కానీ, మన సాధక బాధకాలు కానీ వీళ్ళందరూ కూడా చెప్పుకోవచ్చు. ప్రతి సంవత్సరం ఇలానే జరుగుతుందన్నమాట. ఈ సంవత్సరానికి వచ్చేటప్పటికి 25-26 ఫైనాన్షియల్ ఇయర్ అన్నమాట. దీనికి విద్యుత్ రేట్లు ఎలా ఉండాలి, విద్యుత్ ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి, మిగతా అన్ని చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి అన్నమాట. విద్యుత్తుకు సంబంధించినవి, ఈ సంస్థ సంబంధించినవి అన్నమాట. వాటన్నింటి మీద కూడా ఇవన్నీ కండక్ట్ చేస్తున్నారు. వీటిని 7, 8, 10 ఈ 3 రోజుల్లోనండి 7వ తారీఖు ఈ నెలే 7వ తారీఖు 8వ తారీఖున విజయవాడలో ఉన్నటువంటి ఏ కన్వెన్షన్ సెంటర్లో పెడుతున్నారు పబ్లిక్ హీరింగ్. మార్నింగ్ 10:30 నుంచి 1 గంట వరకు ముఖాముఖి అన్నమాట పబ్లిక్ హీరింగ్. అదే రోజు 7, 8వ తారీఖులనే మధ్యాహ్నం 2 o'clock నుంచి మళ్ళీ 4:30 వరకు వీడియో కాన్ఫరెన్స్ ఉంటుంది. 10వ తారీఖున కర్నూలులో 10:30 నుంచి 1 గంటన్నర వరకు ముఖాముఖి. అదే రోజు మధ్యాహ్నం 2 o'clock నుంచి 4:30 వరకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పార్టిసిపేట్. అంటే ఏంటంటే 3 రోజులు మొత్తం మీద 7వ తారీఖు, 8వ తారీఖు, 10వ తారీఖు మార్నింగ్ సెషన్ అంటే 10:30 నుంచి 1:30 వరకు ముఖాముఖిగా అక్కడ పార్టిసిపేట్ చేయొచ్చు. లేకపోతే మధ్యాహ్నం 2 o'clock నుంచి 4:30 వరకే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పార్టిసిపేట్ చేయొచ్చు. ఇదన్నమాట క్లియర్గా. వీటి ఎలా చేయాలన్నా కూడా ముందుగా వాళ్ళ యొక్క పేర్లు నమోదు చేయించుకోవాలి. దాన్ని బట్టి ఏపీఆర్సీ వాళ్ళు వాళ్ళకి టైంని కేటాయిస్తారు. అప్పుడు దానిలో పార్టిసిపేట్ చేయాలన్నమాట. ఆ సంబంధిత విద్యుత్ కార్యాలయాల్లో అందుబాటులో ఉన్నటువంటి కార్యాలయాల్లోకి వెళ్తే వాళ్ళు చెప్తారు. ఆ ఇన్ఫర్మేషన్ మేము వాళ్ళకి పాస్ ఆన్ చేస్తాం ఏపీఆర్సీ వాళ్ళకి. ఓకే కదా, ఇట్స్ క్లియర్. వేమూరులోని డివిఆర్ అండ్ ఎస్కేఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని మాజీ మంత్రి మరియు వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనంద్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. నక్కా ఆనంద్ బాబు మాట్లాడుతూ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ఇప్పటి వరకు ఎక్కడా లేని విధంగా ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించడం చాలా సంతోషకరం అన్నారు. ఇది ప్రభుత్వ కాలేజీలో చదివే విద్యార్థులకు ఎంతో ఉపయోగం. అలాగే ప్రభుత్వ కాలేజీలో చదివే విద్యార్థుల సంఖ్య కూడా పెరుగుతుందని, విద్యా వికాసం కోసం చర్యలు తీసుకునే ప్రభుత్వం మాది. విద్యార్థుల ఆకలి తీర్చడం ఒక్కటే మా బాధ్యత కాదు, రుచికరమైన ఆరోగ్యకరమైన పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించడం తమ బాధ్యత అని అన్నారు. ఆకలి తీర్చే అన్నపూర్ణ మహాలక్ష్మి డొక్కా సీతమ్మ పేరు ఈ పథకానికి పెట్టడం ఈ పథకానికి ప్రభుత్వం ఎంత ప్రాధాన్యత ఇస్తుందో తెలియజేస్తుందన్నారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయడానికి పకడ్బందీగా పాఠశాల స్థాయి, గ్రామ స్థాయి, థర్డ్ పార్టీ, రాష్ట్ర స్థాయిలో పర్యవేక్షణ కోసం 4 అంచెల విధానాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ముందుకు పోయే విధానంలో ఈ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీరు చక్కగా చదువుకోండి, విజ్ఞానవంతులు కండి, ఈ దేశం గర్వించే విధంగా మీరు చాలామంది అభివృద్ధి చెందుతారు, ఆ దిశగా వెళ్తారు అనే నమ్మకం నాకు. స్ట్రెంత్ ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కళాశాలలో స్ట్రెంత్ తగ్గిపోతూ ఉంది గతంలో, కానీ ఈ సంవత్సరం నుంచి ఇంక్రీజ్ అవ్వడం మొదలుపెట్టింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కార్పొరేట్ విద్యకి ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు కానీ కళాశాలలు కానీ ఖచ్చితంగా ఇలా డెవలప్ అవుతాయి అంటారు. నారా లోకేష్ నాయకత్వంలో ఎటువంటి సందేహం లేదు. ఆయన తీసుకున్న శాఖ ఒక ఛాలెంజ్గా ఈ శాఖని ఆయన తీసుకోవడం జరిగింది. మానవ వనరుల అభివృద్ధి శాఖ, విద్యాశాఖ అంటే మానవ వనరుల అభివృద్ధి చేయడం, అవన్నీ కూడా దీని కింద ఉంటాయి.
ఒక ఛాలెంజ్గా తీసుకొని పనిచేస్తూ ఉన్నాడు. తప్పనిసరిగా మీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ ప్రభుత్వం, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, ఇతర నాయకులందరూ కూడా ముందుకెళ్తారని ఈ సందర్భంగా జీవో నెంబర్ 77ను వెంటనే రద్దు చేయాలని, తల్లికి వందనం పథకాన్ని అమలు చేయాలని ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేసింది. స్థానిక గాంధీనగర్ నందుగల ఏఐఎస్ఎఫ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు ఉపాసన వెంకటేష్ మాట్లాడుతూ, అధికారంలో రాకముందు విద్యార్థులకు, తల్లిదండ్రులకు నాడు యువగలం పాదయాత్రలో చేసిన ఎన్నికల ప్రచారంలో భాగంగా అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే జీవో నెంబర్ 77ను రద్దు చేస్తానని, అదేవిధంగా తల్లికి వందనం పథకంతో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయల చొప్పున ఇస్తానని వాగ్దానం చేసి ఈరోజు అధికారంలోకి రాగానే మాట తప్పారని అన్నారు. రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఈ విద్యా సంవత్సరం కాకుండా వచ్చే విద్యా సంవత్సరానికి తల్లికి వందనం పథకం అమలు చేస్తారని నిర్ణయాన్ని ఖండిస్తున్నాం అన్నారు. మాయమాటలు చెప్పి లక్షల మంది విద్యార్థుల జీవితాలను, వారి తల్లిదండ్రులను నమ్మించి ఈరోజు వారి ఆశలను అడియాసలు చేశారని మండిపడ్డారు. ఈ సంవత్సరం నుండే ప్రతి విద్యార్థికి తల్లికి వందనం పథకాన్ని ఎట్టి పరిస్థితుల్లో అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరారు. లేని పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి సంఘాలన్నీ కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్మెంట్స్ 4,500 కోట్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సాంఘిక సంక్షేమ హాస్టల్లో విద్యార్థులకు ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు. గతంలో అధికారంలో లేనప్పుడు యోగాలం పాదయాత్ర చేసేటప్పుడు ఇచ్చిన మాట, విద్యార్థులకు ఇచ్చిన మాట, మేము తక్షణమే రాగానే 3 నెలల్లోనే మీ ఫీజు రియంబర్స్మెంట్ అన్నీ మీకు పెండింగ్లో ఉన్నాయన్నీ విడుదల చేస్తామని చెప్పారు. అదేవిధంగా జియో నెంబర్ 77ని వెంటనే రద్దు చేస్తామన్నారు. మీరు వచ్చి దాదాపు 8 నెలల కాలం అవుతుంది, కాలం గడుపుతున్నారే కానీ విద్యార్థులకి ఎటువంటి న్యాయం చేసిన పక్షాన లేదు. అదేవిధంగా తక్షణమే ఈ జియో నెంబర్ 77 తక్షణమే రద్దు చేయకపోతే మేము అసెంబ్లీ ముట్టడికైనా, ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారి ఇల్లు ముట్టడికైనా వెనకాడబోమని తెనాలి నియోజకవర్గ సమితి తరఫున కోరుతా ఉన్నాం. అదేవిధంగా రేపు 8వ తారీఖు మన ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నాకు పిలుపునిస్తూ ఉన్నాం. ఈ ధర్నాకి పెద్ద ఎత్తున విద్యార్థులందరూ పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు గండు శివ, తెనాలి నియోజకవర్గ అధ్యక్షుడు చెన్నూరి సాయి, ఉపాధ్యక్షులు భూమేష్, తేజ, దుర్గాప్రసాద్, యశ్వంత్, పేజీ, పవన్, సల్మాన్, కోట్లు యాదవ్, ఏఎస్ఎఫ్ మాజీ నాయకులు మదినేని కిరణ్ బాబు తదితరులు పాల్గొన్నారు. డిగ్రీ, పీజీ చదువుతున్నటువంటి విద్యార్థులకి 3,500 కోట్ల రూపాయల బకాయిలు ఫీజు రియంబర్స్మెంట్ రూపంలో ఉంది. దాన్ని వెంటనే విడుదల చేస్తామని చెప్పి గత ప్రభుత్వంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు ఈరోజు కూటమి ప్రభుత్వంగా ఏర్పడి విద్యార్థులకు ఇచ్చిన మాటల్ని నీటి మీద బుడగల్లాగా తుడిచిపెట్టే విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే వాళ్ళు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని చెప్పి బహిరంగ సభల్లో, మీటింగుల్లో చెప్పుకున్న తీరు మనం చూసాం. అయితే నేడు అధికారంలోకి వచ్చి 8 నెలలు అవుతున్నప్పటికీ ఇంతవరకు విద్యార్థులకు సంబంధించినటువంటి ఏది సమస్యని పరిష్కరించకపోవటం చాలా బాధాకరం. మేము గవర్నమెంట్ కూటమి మా ప్రభుత్వం ఫామ్ అవ్వగానే 100 రోజుల్లో జియో నెంబర్ 77ని రద్దు చేసి విద్యార్థుల భవిష్యత్తుని ఉన్నత స్థాయికి తీసుకెళ్తానని మాటిచ్చారు. విద్యార్థులు చదువుకుంటూ స్కూళ్ళకి వెళ్తున్నా, కాలేజీలకు వెళ్తున్నా ఫీజులు కట్టలేక ఇబ్బంది పడతా ఉంటే ఇప్పుడు నేను అసెంబ్లీలో వాళ్ళు తీర్మానం చేయడం జరిగింది 2026 సంవత్సరంలో మీకు పథకాన్ని అమలు చేస్తామని. మరి 2025లో చదువుకుంటున్నటువంటి 2024 నుంచి చదువుకున్నటువంటి విద్యార్థులు సమస్యలను ఎవరు పరిష్కరిస్తారని చెప్పి ఈ సందర్భంగా మేము గట్టిగా అడుగుతా ఉన్నాం. 5వ తేదీ విజయవాడలో జరిగే హైందవ శంకరావం బహిరంగ సభకు వచ్చే వారి కోసం తెనాలి శ్రీశైల భక్త సేవా సమితి అల్పాహారాన్ని అందజేస్తున్నారు. ఈ మేరకు శనివారం తెనాలి నుండి మరో 35,000 మందికి అల్పాహారాన్ని ఏర్పాటు చేసి లారీల ద్వారా విజయవాడలోని బహిరంగ సభ జరిగే ప్రాంతానికి తరలించారు. తెనాలి డీఎస్పీ జనార్దనరావు జెండా ఊపి లారీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీశైల భక్త సేవా సమితి చేస్తున్న కార్యక్రమాలను డీఎస్పీ జనార్దనరావు కొనియాడారు. కార్యక్రమంలో సమితి అధ్యక్షులు ఆళ్ల వెంకట సుబ్బయ్య, కోన బ్రహ్మానంద గుప్తా, మాదల పూర్ణ, తుమ్మల కృష్ణ, రవీంద్ర, భాస్కర్, కేవి సత్యనారాయణ, వేణు, ప్రసాద్, శ్రీను, వాసు తదితరులు పాల్గొన్నారు.
శ్రీశైల భక్త సేవా సమితి వారు రేపు 5వ తారీఖున గన్నవరంలో జరగబోయే హైందవ శంఖారావంకి వచ్చే వారికి అల్పాహారం నిమిత్తం ఇక్కడి నుంచి ఏర్పాట్లు చేసుకొని వీరు స్వయంగా తయారు చేసి అక్కడ అందరికీ పంచడం జరుగుతుందని చెప్పారు. చాలా సంతోషకరమైన విషయం. ఈ భక్త సేవా సమితి 2008లో రిజిస్టర్ అయ్యి దినదినాభివృద్ధి పొందుతూ దాతల సహకారంతో ముందుకెళ్తూ ఉంది. దీన్ని చాలా సంతోషించదగ్గ విషయం, అభినందించదగ్గ విషయం. సేవా తత్పరతతో ఈ రోజుల్లో ఇట్లా కొనసాగడం అనేది ఈ భక్తజన సేవ సభ్యులందరినీ ఈ పత్రికాముఖంగా అభినందిస్తున్నాను. 4/1/25న విజయవాడ గన్నవరం సమీపంలోని కేసరపల్లి గ్రామంలో హైందవ శంఖారావం హిందువుల యొక్క మనోభావాలను అర్థం చేసుకొని దాని నిమిత్తం జరుగుతున్న ఈ కార్యక్రమానికి శ్రీశైల భక్త సేవా సమితి తరపున ఆ ప్రాంగణంలో అల్పాహారం 35,000 మందికి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలకు మరి కార్యకర్తలకు మరి ముఖ్యంగా మా ఆత్మీయులు తెనాలి డిఎస్పీ గారికి హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, అలాగే ఇటువంటి కార్యక్రమం ఎన్నో చేయాలని ఇలాగే మేము ఈ సంవత్సరంతో కలిపితే 18 సంవత్సరాలు అవుతుందండి ఈ శ్రీశైల భక్త సమితి స్టార్ట్ చేసి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.